తెలంగాణ హైకోర్టు తెలంగాణలో జరిగినటువంటి గ్రూప్ 1 మీద ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని కనుక పరిశీలిస్తే మొన్న జరిగినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ఎవాల్యుయేషన్లో తీవ్రమైనటువంటి లోపాలు ఉన్నాయి. ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్ జరగలేదు, ఎవాల్యుయేషన్ జరగలేదు. ఒకవైపు ప్రొసీజరల్కి సంబంధించినటువంటి లోపాలు ఉన్నాయి, ఇంకొక వైపు ఎవాల్యుయేషన్కి సంబంధించినటువంటి లోపాలు ఉన్నాయి. దాంతోపాటుగా ఎగ్జామినేషన్ సెంటర్లను అలకేట్ చేయడంలో తీవ్రమైనటువంటి బయాస్డ్గా అలకేట్ చేసిరు. కొన్ని సెంటర్లను మహిళలకే కేటాయించడం, ఇంకో కొన్ని సెంటర్లను పురుషులకే కేటాయించడం అనేది రాజ్యాంగపరంగా ఆర్టికల్ 14ను ఉల్లంఘించినట్టు. దాంతోపాటుగా ఏ ఎగ్జామ్కు జరిగినటువంటి ఈ విచిత్ర పరిస్థితి ఈ ఎగ్జామ్కు జరిగిందనడం అన్అక్సెప్టబుల్ అని చెప్పేసి హైకోర్టు చెప్పింది. దాంతోపాటుగా తెలుగు మీడియం వాళ్ళు కేవలం 9.95% మంది మాత్రమే సెలెక్ట్ అవ్వడం, ఇది ఏ రకంగా చూసినా కూడా ఎవాల్యుయేషన్ ప్రక్రియలో లోపాలు ఉన్నాయని చెప్పేసి హైకోర్టు చెప్పింది. దాంతోపాటుగా 2 ఎవాల్యుయేటర్స్ను మాత్రమే మేము కేటాయిస్తున్నామని చెప్పేసి నోటిఫికేషన్లో పేర్కొని చివరికి 3 ఎవాల్యుయేటర్స్ ఉన్నారని చెప్పడం అనేది నోటిఫికేషన్కు టీజీపీఎస్సీ తనకు తానుగా పెట్టుకున్నటువంటి రూల్స్ నుండి బైపాస్ అయినట్టుగా హైకోర్టు భావించింది. దాంతోపాటుగా ఈ ఎవాల్యుయేషన్ మొత్తం ప్రక్రియలో టీజీపీఎస్సీ వ్యవహరించినటువంటి తీరు చాలా అనుమానాలకు తావిచ్చింది. అండ్ టీజీపీఎస్సీ ఇంటిగ్రిటీని కోల్పోయింది, ట్రాన్స్పరెన్సీని కోల్పోయింది. దాంతోపాటుగా చాలా బయాస్డ్గా వ్యవహరించింది. తద్వారా చాలామంది విద్యార్థులు 10-12 గంటలు చదివి కూడా తీవ్ర నష్టానికి గురి కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పేసి హైకోర్టు టీజీపీఎస్సీకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నిటిని కూడా పరిశీలిస్తే ఇక్కడ ట్రాన్స్పరెన్సీ లోపించింది, బయాస్డ్గా వ్యవహరించింది. దాంతోపాటుగా ఎవాల్యుయేషన్ ప్రక్రియలో చాలా లోపాలు ఉన్నాయి, ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడంలో లోపాలు ఉన్నాయని చెప్పేసి హైకోర్టు చెప్పింది. కాబట్టి జీవో నెంబర్ 29ను రద్దు చేసి జీవో నెంబర్ 55ను ఇంప్లిమెంట్ చేస్తూ మళ్ళీ ప్రిలిమినరీ నుండి ఎగ్జామ్ కనుక జరిపితే ఒకవైపు సోషల్ జస్టిస్ జరుగుతుంది, రెండో వైపు ఈ ఎగ్జామ్ ప్రక్రియలో జాప్యం లేకుండా మళ్ళీ కొత్తగా ఎగ్జామ్ రాసుకునేటటువంటి అవకాశం విద్యార్థులకు వస్తుంది. ప్రభుత్వం బేసేజాలకు పోకుండా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును శిరసా వహిస్తూ మరి డివిజన్ బెంచ్కు అప్పీల్ చేయాలనేటటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని కొత్తగా ఎగ్జామ్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి అని చెప్పేసి మేము ఆర్ట్స్ కాలేజ్ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ప్రతిష్టాత్మకంగా నిర్వహించవలసినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్లో అవకతవకలు జరిగినాయి, పారదర్శకత లోపించింది అని చెప్పి కోర్టు ఎగ్జామ్ను రద్దు చేయమని ఏదైతే చెప్పడం జరిగిందో దాని గురించి ఇక్కడ ఉస్మానియా విద్యార్థి సంఘాలుగా, విద్యార్థులుగా, తెలంగాణ నిరుద్యోగులుగా మేమందరం కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి ఏ ఎగ్జాముల్లో కూడా పారదర్శకత లేదు, మొత్తం కూడా తప్పుల తడకతోనే సాగింది. కాబట్టి ఇప్పటికైనా టీజీపీఎస్సీ బుద్ధి తెచ్చుకొని గ్రూప్ 1 ఎగ్జామ్ను వెంటనే రద్దు చేసి మరలా డివిజన్ బెంచ్ అప్పీల్కు వెళ్ళే ఆలోచనను కూడా వెనక్కి తీసుకొని వెంటనే కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ను వెంటనే విడుదల చేయాలి. జీవో నెంబర్ 29ని రద్దు చేస్తూ జీవో నెంబర్ 55ను ఇంప్లిమెంట్ చేస్తూ కొత్త నోటిఫికేషన్ని వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగులుగా, ఉస్మానియా విద్యార్థి సంఘాలుగా అందరం కూడా కోరుతా ఉన్నాం. లేని ఎడల మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పి నిరుద్యోగుల తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. ఎగ్జామ్ ను వెంటనే రద్దు చేయాలి, గ్రూప్ 1 ఎగ్జామ్ ను వెంటనే రద్దు చేయాలి, గ్రూప్ 1 ఎగ్జామ్ ను వెంటనే తిరిగి నిర్వహించాలి, గ్రూప్ 1 ఎగ్జామ్ ను వెంటనే తిరిగి నిర్వహించాలి, గ్రూప్ 1 ఎగ్జామ్ ను వెంటనే తిరిగి నిర్వహించాలి, గ్రూప్ 1 ఎగ్జామ్ ను వెంటనే నిర్వహించాలి. గ్రూప్ 1 ఎగ్జామ్ లో తప్పుల తడకల సిగ్గు గ్రూప్ 1 ఎగ్జామ్ లో పారదర్శకత లోపించడమా, గ్రూప్ 1 ఎగ్జామ్ లో పారదర్శకత లోపించడమా.